आदाब नादरीन, मैं मोहम्मद इजहार RK TV न्यूज़ हैदराबाद में आपका खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ హైదరాబాద్. నేను మీ చందన. హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహమత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. तो 21 दिसंबर में एक चोरी हुआ सेक्टर ब्रेक में। इसमें ऑलरेडी 2 आदमी के अरेस्ट हो गया। जोर से बोलो सर। अभी और एक आदमी की उनको क्या नाम है, मोहम्मद मौला साहब शेख, उन उम्री वाले, उनको पकड़ के उनके पास एक के सिल्वर 5 तोला गोल्ड रिकवरी हो गया उनके पास। अभी उनको रिमांड भेजे और एक आदमी है, उनको पकड़ के रिमांड भेजे। और एक दिन है बोले ना, एक ही चाहिए। एक ही से और कुछ हाँ वो उन लोग को ये उमरी वाला, हमारा पुलिस वाला उमरी और कुंडलवाड़ी महाराष्ट्र पुलिस बहुत हमारे को अच्छा कोऑपरेट करे, मदद दिया। हमारा लोग वेंकट नारायण, मनोज कुमार, ASI बाबूराव एंड स्टाफ अच्छा काम करे। इसमें रिवार्ड भी भेज रहे हो CP साहब के पास। वो उन लोगों को महाराष्ट्र में हमारा को मदद दिया, उन लोगों को अच्छा सपोर्ट कर दे। उन लोगों को भी हमारा SP साहब, हमारा CP साहब उधर उन लोगों को रिवार्ड अप्रिसिएशन लेटर भी उन्होंने उधर भेज रहे। ठीक है। 25 రోజు మన బోధన పట్టణంలో 2 షట్టర్ లిఫ్టింగ్ కేసులు అయినాయి, దొంగతనం జరిగింది. అందులో ఇప్పటికే 2 అరెస్ట్ చేయటం జరిగింది. ఇతను 3వ వ్యక్తి. ఇతని పేరు మొహమ్మద్ మౌలా సాబ్ షేక్. ఇతను ఉమ్రి గ్రామం, మహారాష్ట్ర, నాందేడ్ డిస్ట్రిక్ట్ ఉండేవాడు. ఇతని దగ్గర నుంచి 1 కేజీ సిల్వర్ మరియు 5 తులాల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి. అదేవిధంగా ఈ కేసులో ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పట్టుకోవాల్సి ఉంది. ఆ వ్యక్తిని పట్టుకుంటే కేసు మొత్తం డిటెక్ట్ అవుతుంది. సో ఈ కేసులో బాగా కష్టపడి పనిచేసి ఈ కేసు డిటెక్ట్ చేసిన SHO బోధన్ టౌన్ గారిని వెంకట నారాయణ మరియు మనోజ్ కుమార్ SI, ASI బాబురావు మరియు రవి, మహేష్ అండ్ సాయి కుమార్ కానిస్టేబుల్. అదేవిధంగా మనకు ఈ షిండే SHO కొండలవాడి వారి సిబ్బంది కూడా మనకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వారు కూడా బాగా మనకు సహకరించి నేరస్తులను పట్టుకోవడానికి వారు చాలా సహకరించారు. వారు కూడా ధన్యవాదాలు. మరియు వారికి కూడా CP గారు స్పెషల్గా వారికి అప్రిషియేషన్ లెటర్ పంపిస్తున్నారు. వాళ్ళ SP గారు కూడా లెటర్ పంపిస్తున్నారు అప్రిషియేషన్ కోసం. సో ఈ ఉమ్రి PS వాళ్ళు కూడా SHO ఉమ్రి కూడా జయప్రకాష్ గుటే వీళ్ళందరూ కూడా మనకు ఈ కేసులో బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. CP గారి నుంచి కూడా అప్రిషియేషన్ లెటర్ అక్కడ వాళ్ళ SP గారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే బాగా కష్టపడి పనిచేసి కేసు డిటెక్ట్ చేసారో వాళ్ళందరూ కూడా CP గారికి రివార్డ్ రోల్ పెట్టడం జరుగుతుంది. ఇదందరూ కూడా ఎవరైతే కష్టపడి పనిచేసినారు.